చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డిపై బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫోన్లో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని, దూషించాడని శనివారం ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు బెదిరింపు కాల్ వస్తే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఫోన్లో దూషిస్తూ బెదిరింపులకు దిగినట్లుగా ఆయన ఆరోపించారు. రాజకీయ కారణాలు తప్ప తమ మధ్య ఏమీ లేదన్నారు. ఎంపీ రంజిత్ బీఆర్ఎస్ అయితే తాను బీజేపీ అని తెలిపారు. ఫోన్ నెంబర్, ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అందరికీ రామాలయంలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా శుభాకాంక్షలు. ఈ మంచి సమయంలో నేను ఒక దిగజారిపోయిన వ్యక్తి, సంస్కృతి లేని భాష గురించి నేను కంప్లైంట్ ఇచ్చిన. దాని గురించి ఈ మంచి సమయంలో దాని గురించి వివరంగా మాట్లాడదలుచుకోలేదు. నేను పోయి వస్తా, అందరికీ అక్షంతలు తీసుకొస్తా, ప్రసాదం కూడా తీసుకొస్తా. ఇది యాక్చువల్లీ నేను ఇయ్యదలుచుకోలేదు, ఈ కంప్లైంట్ కూడా ఇయ్యదలుచుకోలేదు, ఇగ్నోర్ చేయదలుచుకున్నా. కానీ కొందరు మా పెద్దలు అన్నారు, ఇటువంటి భాష, మాటలు, థ్రెట్స్ ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయొద్దు, మీరు రికార్డుకి అయితే కంప్లైంట్ ఇవ్వమంటే కంప్లైంట్ ఇచ్చేందుకు వచ్చిన. అది వివరంగా ఓదలుచుకోలేదు. రోజ కింద అయింది, మూస కింద అయింది. ఇంకెందుకు ఆ దిగజారిపోయిన మనిషి మీద, లేకపోతే ఆ దిగజారిపోయిన మాటలు, సంస్కృతి లేని మనిషి, సంస్కృతి లేని భాషది ఈ సమయంలో మాట్లాడదలుచుకోలేదు. ఫోన్లోనే మాట్లాడినా, ఫోన్లోనే.